శరణం అయ్యప్ప శరణం స్వామి మన వికారాబాద్ కొడంగల్లో పైడి నరేష్ అనే ఒక నాస్తికుడు, ఒక మూర్ఖుడు, ఒక చండాలుడు, ఒక దుర్మార్గుడు నా తల్లిదండ్రులైన పార్వతి పరమేశ్వరుని, లక్ష్మీనారాయణని, మణికంఠ స్వామిని ఏ విధంగా మాట్లాడాడంటే అంత నీచంగా మాట్లాడాడు. దీనికి అంత కారణం ఏమిటంటే కొన్ని విదేశీ శక్తులు ఈరోజు దీంట్లో ప్రాధాన్యత ఉంది. క్రిస్టియన్ అనే మతం పేరుతో పెట్టి అంబేద్కర్ని విడదీస్తున్నారు, మాలా మాదిగలను విడదీస్తున్నారు. వాళ్ళు పబ్బం గడుపుకొని ప్రజలపై మనకు ఈ అవమానాన్ని భరిస్తున్నాం. కావున పైడి నరేష్ అనే మూర్ఖుని శిక్షించాలంటే మేము కర్నూలు నుంచి 100 కేసులు పెడుతున్నాం. పైడి నరేష్ జీవితం అంతా కోట్ల చుట్టూ తిరిగితే అప్పుడు మా అయ్యప్ప ఏమో తెలుస్తాడు, మా పార్వతీదేవి ఏమో తెలుస్తుంది, మా లక్ష్మీనారాయణ తెలుస్తుంది. హిందూ ధర్మం జోలికొస్తే కబద్దోర్ కేసీఆర్ నువ్వేం చేస్తున్నావు తెలంగాణలో నువ్వేం చేస్తున్నావు? హిందువులకు అవమానం జరుగుతుంటే యాగాలు చేసినప్పుడు నేను హిందూ అన్నావు కదా, ఎక్కడున్నావు కేసీఆర్? ఓ కేటీఆర్ కిట్టర్లో వరకే ఓ కేటీఆర్, ఓ పిట్టె కేటీఆర్ ఎక్కడున్నావు అని ఈరోజు మేము హిందూ అయ్యప్ప బంధువులం నిన్ను ప్రశ్నిస్తున్నాం. తెల్లారితే ఏమి అయ్యప్ప ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్రము రాక్షస రాజ్యం అవుతుంది. తెలంగాణ రాష్ట్రం రాక్షస రాజ్యం అవుతుంది. మరి కేటీఆర్ కనిపిస్తలేదో, కేసీఆర్ కనిపిస్తలేదో? హిందువుల మనోభావాల జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టలేదు. ఈరోజు మేము కర్నూలు అయ్యప్ప స్వామి భక్త బృందం ఎంతో మాలా దీక్షతో ఉన్నాం కనుక ఖబర్దార్ పైడి నరేష్ అనే వ్యక్తిని 100 కేసులు కర్నూలు నుంచి బుక్ చేస్తున్నాం. 100 కేసులు బుక్ చేసిన తర్వాత ఆయన జీవిత కాలం అంతా చెప్పాం కదా, అప్పుడు తెలుస్తుంది ఇది ఎందుకు చేస్తున్నామంటే ఇంకొకసారి ఏ మూర్ఖుడైనా ఏ నాస్తికుడైనా నా సనాతన హిందూ ధర్మం గురించి మాట్లాడితే కబద్దోర్ తోలు తీస్తాం. అయ్యప్ప దీక్షలు ఉన్నాం కనుక మేము మౌనంగా ఉన్నాం. మాది ధర్మశాస్త్ర అయ్యప్ప, మాది ఏముందంటే ధర్మో రక్ష రక్షిత అన్నారు హిందూ ధర్మం. దయచేసి చెప్తున్నాం కేసీఆర్ గారు, మీకు దయచేసి పైడి నరేష్ అనే వ్యక్తిని పీడీ యాక్ట్ కేసు పెట్టి ఆయన జీవితకాలం జైల్లో వేయాలని చెప్పి అయ్యప్ప స్వామి భక్త బృందం కోరుతుంది. స్వామి శరణం అయ్యప్ప. నాస్తిక సంఘం పేరుతో సమావేశం ఏర్పాటు చేసి నాస్తిక సంఘ నాయకునిగా చలామణినటువంటి పైడి నరేష్ కోటాను కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అయ్యప్ప స్వామిని, ఈశ్వరుని, వైష్ణవుని, సకల హిందూ దేవతలను అసభ్య పదార్థంతో వాడడాన్ని బజరంగ దళ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది, ఖండిస్తున్నది. ఇందులో భాగంగా ఈ రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాలలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములతో హిందువులతో కలిసి నిరసన ర్యాలీలు చేయడం జరుగుతుంది. ఎక్కడికక్కడ కేసులు పెట్టడం జరుగుతుంది. వెంటనే పైడి నరేష్ పై పీడీ యాక్టు పెట్టి వాటిని కఠినంగా శిక్షించాలని బజరంగ దళ్ డిమాండ్ చేస్తున్నది. అలాగే నాస్తిక సంఘ నాయకుల ఖబర్దార్ బజరంగ దళ్ హెచ్చరిక చేస్తుంది. ఎక్కడైనా సరే హిందూ దేవతలపైన అసభ్య పదాలను వాడితే ఉరికి ఖబర్దార్ కొడతామని ఈ సందర్భంగా బజరంగ దళ్ హెచ్చరిక చేస్తుంది.